వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తమిళ రాజకీయ సినిమా దాదాపుగా ముగిసిపోయినట్లే. ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న శశికళ జైల్లో ఉండడం, కాదు తానే ముఖ్యమంత్రి అవుతా అన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియక అయోమయ స్థితిలో ఉండడం, మధ్యలో కొత్తగా వచ్చిన పళనిస్వామి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోవడం, ఇవన్నీ అనేక నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అయితే ఇంకొక సీన్ మాత్రం మిగిలి ఉంది. బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 15 రోజులు సమయం ఇచ్చారు గవర్నర్. కానీ తన రాజకీయ ఎత్తుగడతో 2 రోజుల్లోనే నిరూపించుకుంటానని రేపటికే బల నిరూపణకి అసెంబ్లీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు పళనిస్వామి. మరి ఏం జరిగే అవకాశం ఉంది? అదొక్కటి లాంఛనంగా ముగిసిపోయే అవకాశం ఉందా? ఆ అంశం మాట్లాడదాం లైవ్ షోలో. ఇక జగన్మోహన్ రెడ్డి ముగిసిపోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా ప్రత్యేక హోదానే తన రాజకీయ అస్త్రంగా చేసుకుని ముందుకెడుతున్నారు. హోదాయే బ్రహ్మాస్త్రం అని చెప్తున్నారు. ఎందుకు కావాలి, దాన్ని చంద్రబాబు ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారని మాట్లాడారు. అవసరమైతే రాజీనామాలు చేయిస్తా ఉన్నారు. మరోవైపు సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగిస్తున్నారు. తన తండ్రిలాగే తన తర్వాత కూడా తన ఫోటో ప్రజల ఇళ్లలోనూ తన పేరు గుండెల్లోనూ నిలుచుకునేలా తను ప్రవర్తిస్తాను, రేపు పరిపాలనిస్తాననే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాల లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎన్ విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎస్ గోపి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, పి విజయబాబు గారు, ఆర్టీఐ కమిషనర్, ప్రముఖ విశ్లేషకులు, అలాగే విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు జోగి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, విజయబాబు గారు, తమిళ రాజకీయ సినిమా ఇందాక మనం అనుకున్నట్టు రకరకాల మలుపులు, రకరకాల ట్విస్టులతో మొత్తానికి ఒక కొత్త ఆర్టిస్ట్ తెరపైకి వచ్చారు. ముఖ్యమంత్రి దాదాపు పీఠం మీద కూర్చోవడానికి ఇంకేమన్నా అడ్డు ఉందా? లాంఛనమేనా ఇంకా బల నిరూపణ అనేది? నిన్నటి నుంచి మీడియాలో వినవస్తుంది ఏంటంటే దాదాపుగా సస్పెన్స్ గా తెరపడిందని, సంక్షోభం ముగిసిపోయినట్టేనని, ఆయనకి 124 మంది బలం ఉందని ఇవన్నీ అంటున్నారు. దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా కోట్ చేస్తుంది ఏంటంటే గడచిన ఒక వారం ఉన్న తమిళనాడు సంక్షోభం అంటున్నారు. బట్ ఇదంతా కాదు. సంక్షోభం అనేటువంటిది ఏంటంటే 8 నెలల క్రితమే ఎప్పుడైతే జయలలిత గారు హాస్పిటలైజ్ అయ్యారో ఆ రోజు నుంచి తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభం అనేటువంటిది మొదలైంది. కారణం ఏంటంటే ఆ పరిపాలనా క్రమం అంతా కూడా ఆమె కొన్ని ఫైళ్ల మీద సంతకాలు పెట్టారా, లేదా ఆవిడే స్వయంగా వేలిముద్ర వేశారా, లేకపోతే వేలిముద్రలు వేయించారా, తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా చాలా అంటే ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. సమాధానాలు దొరకని, ఈ రోజుకి సమాధానాలు దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. సో అక్కడ నుంచే సంక్షోభం అనేటువంటిది మొదలైంది. అక్కడ నుంచే ప్రతివ్యూహాలు అనేటువంటివి కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో ఒకవైపు ఏంటంటే శశికళ గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటిది, తర్వాత ఎవరో సడన్ గా తెర మీదకి వచ్చినటువంటి ఒక వ్యక్తికి 124 మంది బలం ఉన్నారు. ముఖ్యమంత్రిగా జయలలిత విశ్వాసపాత్రుడిగా 3 సార్లు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా కూడా ఆయన దగ్గరికి ఇంత ఒక వారం రోజుల అవకాశం రాలేదు అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఆర్థిక పరిపుష్టి. రాజకీయాల్లో ఆర్థిక బలం అనేటువంటిది ఎవరికి ఉంటే వాళ్ళ దగ్గర, అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా వాళ్ళ చుట్టూ ఉండేటువంటి అవకాశవాద రాజకీయాల పరిస్థితి ఇది. సో ఈ అవకాశవాద రాజకీయాల్లో ఏమిటంటే ఇతని దగ్గర ఉన్నది రిక్తహస్తాలే, విశ్వాసం అనేటు ఒక లాయల్టీ తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగలిగినటువంటి శక్తి కానీ, బేరసారాలు ఆడగలిగినటువంటి శక్తి కానీ లేదు. ఒకటి ఏంటంటే అంతర్గతంగా కేంద్రం నుంచి ఈయనకి ఒక మద్దతు ఉంది, నైతిక పరమైనటువంటి మద్దతు, లేకపోతే రాజకీయ వ్యూహం అనేటువంటి మద్దతు అనేటువంటిది ఎంతో ఇదైంది. దీన్ని ముందే స్మెల్ చేసినటువంటి ఎంపీలు ఏం చేశారంటే వాళ్ళు మాత్రం చాలా కంఫర్టబుల్ గా జంప్ అయిపోయారు. ఆ మెసేజ్ ని క్యాచ్ చేసేటువంటి అవకాశం అంతగా లేనటువంటి ఎమ్మెల్యేలు మాత్రం అక్కడ మిగిలిపోయారు. ఎంపీలు వచ్చి 8 మంది పెద్ద సంఖ్యలో ఎంపీలు వచ్చి ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని అంటున్నారు. దీనికి వెరీ సింపుల్ లాజిక్ ఇది. సో ఈ ప్రాతిపదికన అయింది. అయితే ఇప్పుడు యథావత చెప్పొచ్చేది ఏంటంటే ఆ పీఠం మీద ముఖ్యమంత్రిగా పళనిస్వామి గారు ఉన్నప్పటికీ, పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ, లేదు ఒకవేళ జైలు శిక్ష పడకుండా శశికళ ఉన్నప్పటికీ కూడా సంక్షోభం అనేటువంటిది సమస్య పోయేటువంటిది కాదు. కారణం ఏంటంటే ఒక బలమైనటువంటి నాయకురాలు, పార్టీని కమాండ్ చేసేటువంటి లీడర్ లేకపోవడం అనేది ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ కూడా సంక్షోభానికి తరచు దారితీస్తూనే ఉంటాయి. కంటి చూపుతో వాళ్ళని కంట్రోల్ చేసి పాదాక్రాంతం చేసుకోగలిగినటువంటి అధినేత్రిగా ఉన్న జయలలిత అందుతో ఇవాళ పన్నీర్ సెల్వాన్ని కానీ లేకపోతే ఈ పళనిస్వామిని కానీ పోల్చలేం. అంటే రేపు అవుతుంది ఒకవేళ ఆయన బల నిరూపణ చేసుకున్నప్పటికీ కూడా కేబినెట్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ అవకాశవాద రాజకీయాల్లో తనతో పాటు సహచరుడు, నిన్న మొన్నటి వరకు కూడా సహచరుడు ముఖ్యమంత్రి అయ్యాడు, నాకు సూటబుల్ ఇది ఇవ్వలేదు అనేటువంటిదేమో సీనియర్ మంత్రులుగా రేపొద్దున వాళ్ళ అలకలు ఇదవుతాయి. సూటబుల్ పోర్ట్ఫోలియో ఇవ్వలేదు అనేది, అసలు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆశ పెట్టారనేటువంటి ఇది ఎమ్మెల్యేల నుంచి మొదలవుతుంది. అంటే అంతర్గతమైనటువంటి కలహాలు ఇతను కంట్రోల్ చేయలేని స్థితిలో మొదలవుతాయి. దీన్ని అవకాశం కోసం చూస్తున్నటువంటి డిఎంకే పార్టీ చక్కగా ఎన్కాష్ చేసుకుంటుంది. ఇటువైపు కంట్లో నలుసు పంటలో రాయిలా తయారైనటువంటి పన్నీర్ సెల్వం వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తూ ఉంటాడు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికిప్పుడు సద్దుమణిగినట్టు కనిపించిన ఒకవేళ
భవిష్యత్తులో మాత్రం ఇది కేవలం ఇప్పుడు తెలియదు ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరు అనే ఒక అంశం అనేటువంటిది మాత్రం తేలుతుంది. తేలుతుంది. బట్ భవిష్యత్తు రాజకీయాలు అస్థిరంగానే నడుస్తూ ఉంటాయి. అవి ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలకు దారి తీయచ్చు, లేదు అన్నట్టయితే సస్పెండెడ్ యానిమేషన్ కి దారి తీయచ్చు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఉండేటువంటి రాజకీయాలు తప్ప స్టేబుల్ గవర్నమెంట్ గా మనం దీన్ని చూడలేమండి. విజయ్ కుమార్ గారు, పన్నీర్ సెల్వం అంటే విధేయతే తన ముఖ్యమంత్రిగా చేసింది, ఇవాళ పళనిస్వామిని కూడా అదే విధేయత ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతోంది. కానీ విధేయత దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి అర్హుడు కాకుండా పోయాడా? రేపు వాట్ ఈస్ నెక్స్ట్ పన్నీర్ సెల్వానికి సంబంధించి? అంటే పన్నీర్ సెల్వం వాజ్ వేజింగ్ లూజింగ్ బ్యాటిల్. ఫస్ట్ నుంచి అతని దగ్గర డబ్బులు లేదు, అతను కేవలం ఫిల్లర్ గానే ఉపయోగపడుతూ వచ్చాడు. ఇప్పుడు మనది ఇక్కడ శశికళ వెంట ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు వచ్చారు అని చూసే ముందు గత 4 సంవత్సరాలు, ఇన్ఫాక్ట్ గత పలు సంవత్సరాలుగా శశికళ పార్టీలో పోషించిన మనకు తెలియని పాత్ర ఒకటి ఉంది. సో ఎలక్షన్స్ లో టికెట్లు ఇచ్చేటప్పటి నుంచి ఆమె తన వారికే ఇచ్చుకుంది. అంటే బాగుంది, కానీ పెద్దగా పేరు ఊరు తెలియని వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటున్నారు. మనం కరెక్ట్గా ఒక్కొక్కరు పేరు చూడలేదు కానీ బట్ అంటున్నారు. సో వాళ్ళ కాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకుందని, వాళ్ళ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకుంది, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో ఎమ్మెల్యేల దాదాపు అంటే మొత్తం 130 ఎమ్మెల్యేలు చెప్పలేం కానీ కనీసం 60-70 ఎమ్మెల్యేలు ఆమె వాళ్ళకు తన వర్గం అన్నారు. సో అంతవరకు ఆమె ఫస్ట్ నుంచి అడ్వాంటేజ్లో ఉంది. సో ఇప్పుడు సరే ఒక నేమ్ సేక్ ముఖ్యమంత్రి ఒకతను వచ్చాడు, ఆమె జైల్లో ఉంది. కాకపోతే పోతూ ఆమె చేసిపోయిన కీలకమైనది అంటే ఒక డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఒకటి సృష్టించి దాంట్లో అతను దినకరని వాళ్ళ అక్క కొడుకుని పెట్టేసిపోయింది. సో అతని వర్క్ ఏంది యాక్చువల్గా మ్యాండేట్ ఏంటి, 3.5 సంవత్సరం తర్వాత ఆమె వచ్చేటప్పటికి పార్టీని పూర్తి స్థాయిలో తన అదుపులోకి తెచ్చుకొని ఆమెకి ఇవ్వాలి. సో తన అదుపులోకి తెచ్చుకుంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారు. ఎందుకంటే అతను అవుట్ సైడర్, ఇప్పటిదాకా కూడా ఇప్పుడు కూడా పూర్తి స్థాయి పార్టీ లేడు, ఏదో రాజకీయంగా ఏదో లాబీలు గీబీలు చేసుకుంటున్నాడు కానీ పార్టీలో లేడు. సో పార్టీలో ఇంతకాలం 30-40-50 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు దినకరన్ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటారా? అసలు పళనిస్వామి ఒప్పుకుంటాడా? ఫస్ట్ పళనిస్వామి దగ్గర 127 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే ఇంకోటి ఏమంటే ఈసీ దగ్గర అసలు ఈమె ప్రధాన కార్యదర్శి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వేయడమే తప్పు అంటూ ఇచ్చారు. ఒకవేళ ఈసీ కనుక ఈమె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా చేయడం తప్పు అంటే ఆమె చేసిన పలు నిర్ణయాలు కూడా ఆటోమేటిక్గా పోతాయి. దాంట్లో ఇతను ఇంతకుముందు ప్రెసిడియం పన్నీర్ స్వామి నిర్ణయం కాదు, ఎందుకంటే అది గవర్నర్ చేసింది. పార్టీ అతను ప్రెసిడియం చైర్మన్ అతను మసూదన్ దగ్గర నుంచి ఇతను పన్నీర్ సెల్వాన్ని సస్పెండ్ చేయడం దగ్గర నుంచి ఇతను దినకరన్ అపాయింట్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ డెసిషన్స్ కూడా దాని నల్లని వాయిడ్ అయిపోతాయి. సో ఒకవేళ ఇది జరిగితే మళ్ళీ ఇంకోసారి కొత్త సంక్షోభం వస్తుంది. ఒకవేళ అది జరగకుండా ఈసీ 4 రోజులు వాయిదా వేసింది అనుకుందాం, అప్పుడు కూడా ఇతను పార్టీ మీద ఎప్పుడైతే పట్టు పెంచుకుంటూ వస్తాడు, బికాజ్ అతని మ్యాండేటే అది కాబట్టి. సో ఆటోమేటిక్ గా పార్టీలో ఉన్న పాత కాపులు ఎవరైతే ఉన్నారో మా పార్టీ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇవాళ రాకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఎందుకు 15 రోజులు టైం తీసుకోలేదు అంటే ఆటోమేటిక్ గా నిన్న దాని ప్రమాణ స్వీకారం అయిపోగానే ఎవ్రీ వన్ వర్ సెండ్ బ్యాక్ టు ది రిసార్ట్. మళ్ళీ ఎప్పుడు మనసులు మారిపోతాయో అర్జెంట్ చేసేద్దాం. అంటే పన్నీర్ సెల్వం నిజంగా 15 రోజులు టైం ఇస్తే ఆయనకి అంత బలం ఉంటుంది, మళ్ళీ వెనక్కి ఏమన్నా తెచ్చుకోగలుగుతాడు అని అనుకుని ఉండొచ్చా? అసలు అవకాశం ఇవ్వడం అంటే గవర్నర్ ఈ విషయంలో చాలా బాగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి ఒకవేళ శశికళకి ఇచ్చుంటే ఆటోమేటిక్ గా వాళ్ళని శశికళని సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. ఒకటి శశికళ ఈ తీర్పు రాకముందు ఒకవేళ అప్పుడే పన్నీర్ సెల్వానికి ఇచ్చుంటే ఆటోమేటిక్ గా అందరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. సో అక్కడ సిద్ధాంత వైరుధ్యాలు ఇట్లాంటివి ఏమీ లేవు. కేవలం ఏమంటూ ఆర్థిక పుష్టి, ఆమె యొక్క వర్గం, ఈ కులం ఇట్లాంటివే ఉన్నాయి కానీ ఏ రకమైన సిద్ధాంతాలు అన్ఫార్చునేట్లీ. ఎందుకు అన్ఫార్చునేట్ అంటే ఇట్స్ ఇండియా 2nd లార్జెస్ట్ ఇండస్ట్రియల్ స్టేట్. అట్లాంటి పారిశ్రామిక స్టేట్కి ఒక స్టేబుల్ చీఫ్ మినిస్టర్ కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో ఇప్పుడు పళనిస్వామి స్టేబుల్ కాదా అని మనం ఇప్పటిదాకా చెప్పలేము, బికాజ్ అతను కేవలం మంత్రిగా ఉన్నాడు. అతను ఎంతో స్టేబుల్ లేదు కానీ బట్ పన్నీర్ సెల్వం వరకు అతను హీ విల్ బి వేజింగ్ ఏ బ్యాటిల్. ఇప్పుడు ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు కనుక బయట వస్తే ఆటోమేటిక్ గవర్నమెంట్ పడిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇటు పక్కన డిఎంకే ఉంది. సో మధ్యంతర ఎన్నికలు రావాలన్నా, లేకపోతే పార్టీలో సంక్షోభం వస్తుందా, లేకపోతే పళనిస్వామి వీళ్ళందరినీ కట్టుగా 3 సంవత్సరాల పాటు ఏర్పరచగల, దీస్ ఆర్ వెరీ ఇష్యూస్. సో ఇట్స్ ఆ బాంబును ప్రస్తుతానికి డిఫ్యూజ్ చేశారే కానీ అది ఎప్పుడన్నా పేలే అవకాశం ఉన్న బాంబు తమిళనాడు. రైట్ అండి. మొదటి నుంచి ఒక రకమైన విమర్శలు వచ్చాయి గోపి గారు, అంటే ఇదేదో కావాలి చేస్తున్న జాప్యం అని, లేకపోతే మరొకవైపు అదే స్థాయిలో సపోర్ట్ చేస్తూ కూడా ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్లకుండా అడ్డుకున్నారని కూడా గవర్నర్ గారి పాత్ర మీద వస్తున్నాయి. అది పక్కన పెడితే రెండోది, ఈ 3 ఏళ్లు వీరంటున్నట్టు సుస్థిర పాలన జరిగే అవకాశం లేకుండా డిఎంకే తన ఛాన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ఓవరాల్ గా ఈ మొత్తం తమిళనాడు ఎపిసోడ్ లో కేంద్రం పాత్రని మీరు ఎట్లా చెప్పగలుగుతారు?
అంటే ఇప్పటికీ తన ప్రేక్షక పాత్రేనా లేకపోతే ఏమన్నా పావులు కదిపే ఆలోచన చేస్తుందా? అసలు ముందుగా తమిళనాడు చరిత్ర తీసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దానికన్నా ముందు కూడా రాజకీయ పార్టీలు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీల ఒక అధిపతులు అంటే ప్రెసిడెంట్ కావచ్చు జనరల్ సెక్రటరీ కావచ్చు ఎవరు కూడా ఒక మనిషి అంటే బాగా నడిపిన మనిషి నిర్విరామం అయిపోయినాక చనిపోయిన తర్వాత 13 రోజులు 23 రోజులు 12 రోజులు 8 రోజులు ఉన్న ముఖ్యమంత్రులు తమిళనాడులో చాలా మందిని చూడవచ్చు మనం. అంటే సుమారుగా 6 మంది 7 మంది ముఖ్యమంత్రులు 13 రోజులు కానీ 23 రోజులు కానీ 8 రోజులు కానీ పరిపాలించిన వాళ్ళు. స్వయాన ఎంజీఆర్ గారి భార్యనే ఆమె కావచ్చు అంతకుముందు కావచ్చు ఎవరైనా క్యాన్సర్తో చనిపోయిన అంతకుముందు మహానాయకులు కావచ్చు. అంటే రాజకీయాలు అక్కడ ముఖ్యమంత్రిని చేసినాక కూడా కాళ్ళు బట్టి లాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక వారం రోజులు 10 రోజుల గడువులో మళ్ళీ అంతా కింద మీద అయిపోయిన పరిస్థితులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఏంటంటే 15 రోజులు గడివిచ్చినా కూడా ఇక్కడ తమిళనాడులో రాజకీయ పరిస్థితి తనకు అర్థమైంది కాబట్టి వెంటనే మేము రేపే వస్తామని మాట్లాడితే ఇందులో గవర్నర్ గారి పాత్ర చాలా గొప్పది. అంటే చాలా మంది విమర్శించినప్పటికీ కూడా సరే ప్రెషర్స్ ఉన్నాయని చాలా మంది అంటున్నారు కానీ ఎక్కడ కూడా గవర్నర్ గారు ప్రెషర్కి లొంగినట్టు మాత్రం అనిపించలేదు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే గవర్నర్లు ఇటువంటి తొందరపాటు నిర్ణయం వల్ల పొరపాటు చేయడం వల్ల వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసాం గతంలో ఏదైతే జరిగిందో. అటువంటి రాకూడదు అనేదే వారు చాలా మంది ఎక్స్పర్టీస్తో పార్టీ పెద్దలతో కన్నా కూడా నిజంగా కూడా ఎక్స్పర్టీస్ ఈరోజు అటార్నీ జనరల్ లాంటి మాజీ అటార్నీ జనరల్ లాంటి వారితో డిస్కస్ చేసి ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చూసి ఈరోజు తమిళనాడుకు ఒక మంచి గవర్నమెంట్ ఇవ్వాలి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ అయితే లేదు, లేదా కాంగ్రెస్ పైన బీజేపీ రాజకీయం చేసేది లేదు అక్కడ. కాబట్టి ఒక మంచి గవర్నమెంట్ కంట్రోల్ అనేది ముఖ్యం కదా. మీరు కేంద్రం ఇప్పుడు తమిళనాడు ఎవరి కంట్రోల్ ఏ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ లేని పరిస్థితి అవకాశం వచ్చింది తీసుకోవడానికి. కంట్రోల్ ఓకే అండి, కంట్రోల్ అనేది రాజకీయం. మళ్ళీ ప్రభుత్వం ఆ రాజకీయం జరిగిందనే విమర్శలు లేదు, రాజకీయం ఎక్కడ కూడా జరగలేదు. రాజకీయం జరుగుంటే మన అందరికీ తెలిసి ఏం జరుగుండేదో. అంటే అక్కడ ఖచ్చితంగా శశికళ గారికి జైలు శిక్ష పడుతుందని ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ శశికళ గారికి కూడా తెలుసు. కాకపోతే జైలుకి వెళ్లే ముందు 2 రోజులన్నా ముఖ్యమంత్రి కావాలని ఆమె ఆశలాగా కనిపించింది ఆమె కళ్ళలో. ముఖ్యమంత్రి స్థాయిలో జైలుకి వెళ్ళాలని ఇప్పుడు జైలు నుంచి నడపాలని ఒక ప్రయత్నం. మళ్ళీ ఇప్పుడు వెళ్తూ జాయింట్ జనరల్ సెక్రటరీ అంటే ఇప్పుడు మీరు చాలా కీలకమైన మద్దతు ఇచ్చారు అని పేరు పడింది పన్నీర్ సెల్వానికి. అంటే మీరు ఎంత పైకి తీసుకొద్దాం అనుకున్నా ఆయన అక్కడే ఉండిపోయాడు రాలేక అనే పాయింట్ మీద ఏం చెప్తారు? అంటే భారతీయ జనతా పార్టీ మాత్రం అక్కడ ఉన్న రాజకీయాల్లో ఎక్కడ కూడా తలదూర్చలేదు. దీనికి చాలా మంది మా నాయకులు కూడా స్పష్టంగా చెప్పారు ఇందులో మా పాత్ర ఏం లేదు. గవర్నర్ గారు తన సొంత నిర్ణయం అక్కడ ఏం జరగాలో దాని పద్ధతి ప్రకారం చేస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా వ్యవహరించారు. కాకపోతే ఎంపీలు వెళ్ళి కలవడం లేదా ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసారు కానీ పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా గారిని కానీ పార్టీ వ్యవహరిస్తున్న ఆర్గనైజింగ్ సెక్రటరీలను జనరల్ సెక్రటరీ ఎవరు కూడా కలవలేదు. పన్నీర్ సెల్వం గారు అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే ప్రిడిక్షన్స్ ఏంటంటే ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాతనే పన్నీర్ సెల్వం గారికి బూస్ట్ వచ్చిందని ఆయన ఇప్పుడు రాజీనామా చేసేసి ఆమెని ప్రధాన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడానికి ఆయన ప్రపోజ్ చేసి విత్ ఇన్ 24 to 48 hours మధ్యలో ఇంత రివోల్ట్ ఆయన స్వతహాగా వచ్చింది కాదనేది అందరికీ ఒక అర్థమైపోయే విషయం కదా. అక్కడి నుంచి విమర్శలు వచ్చాయి. అసలు దానికి కూడా వారు చెప్పారు కదా నన్ను చాలా బలవంతంగా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు కానీ ఆమె జైలుకు పోతుంది అంటే ఆ వర్డిక్ట్ డేట్ రావడంతోనే అతని లోపల ఒక కాన్ఫిడెన్స్ మళ్ళీ. రైట్ రమేష్ గారు, మీ అంచనా ఏంటంటే ఒకటి ఇక లాంఛనమైన పళనిస్వామి ముఖ్యమంత్రి అవడం ఒకవేళ అయిపోయిన తర్వాత కూడా అంత ఈజీగా ఉండే అవకాశం లేదా? పన్నీర్ సెల్వాన్ని ఎంత పైకి తీసుకొద్దామని ప్రయత్నం చేసినా ఆయన రాలేకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఒకవేళ తిరుగుబాటు లేకపోతే ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవాడని కూడా ఒకవైపు మరొక కొత్త విశ్లేషణ వినిపిస్తోంది. రిషి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కేంద్ర ప్రభుత్వం చేయవలసిన రాజకీయం మొత్తం కూడా చేసింది. తమిళనాడు మీద ఆధిపత్య పోరులో అక్కడ బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీకి సపోర్టర్స్ అక్కడ లేరు కాబట్టి ఎవరినో ఒకరిని తన వైపుకి మలుచుకునే క్రమంలో పన్నీరు సెల్వం అనే వ్యక్తిని ప్రయోగించిన సందర్భాలు మనం అందరం చూసాం. ఆయన రాజీనామా చేయటం, మరలా ఆయన్ని పైనుంచి పెద్దల ఒత్తిడితో మరలా ఆయన తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా కాలక్రమంలో ఏమైనా కానీ ఒక మంచి జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. పళనిస్వామికి పూర్తి మెజార్టీ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా అతను అయితే బల నిరూపకరణ చేసుకుంటారు. ఏమైనా తమిళనాడు ఇంత అనిశ్చిత పరిస్థితికి కారణం గవర్నర్ గారి ఆయన అధికారాన్ని సరిగ్గా ఉపయోగించలేదు. కొన్ని రోజులు అంటే తత్సారం చేశారు. దానికి కేంద్రమే ఇదంతా కూడా చేసిందని దేశ ప్రజలందరూ కూడా నమ్మారు. నమ్మలేదు అనేది మాత్రం కాదు కానీ అందరూ కూడా కేంద్రం ఈ 10 రోజుల పరిణామాలకి నాటికే పరిణామాలకి కేంద్రం దీనికి బాధ్యత వహించాల్సిందే. అక్కడ
10 రోజుల క్రితమే సరైన ఒక గవర్నమెంట్ ఏర్పడేది. ఏమైనా కానీ ఈ పాటికి పళనిస్వామి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బల నిరూపణ చేసుకుంటారు. మంచి గవర్నమెంట్ అక్కడ ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అక్కడ ఏం జరుగుతుందా, తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయా, డిఎంకే ప్రతిపక్ష పార్టీ చాలా బలంగా ఉంది. అట్లాగే ఈ పన్నీర్ సెల్వం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. టీ కప్పులో తుఫాన్ లాంటిది, వచ్చేసాడు వెళ్ళిపోయాడు. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. శశికళ గారు జైలు నుంచి ఎట్లా నడుపుతారా, లేకపోతే పళనిస్వామి గారే లీడ్ తీసుకుంటారా, ఇవన్నీ కూడా అక్కడ మంచి జరగాలనే, తమిళనాడు ఇంకా అభివృద్ధి చెందాలని. ఎందుకంటే మంచి రాష్ట్రం, అభివృద్ధి చెందాలి. మన పక్కనే ఉన్న రాష్ట్రం, మనకి ఆ తమిళనాడుకి మనకి ఉన్న కనెక్టివిటీ కానివ్వండి, తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో కొంత లాభం జరుగుతుంది. కాబట్టి అక్కడ మంచి సుస్థిరమైన పరిపాలన ఉండాలని చెప్పేసి మేమైతే కోరుకుంటా ఉన్నాము సార్. రైట్ విజయబాబు గారు, బిఫోర్ కన్క్లూడింగ్ దిస్ ఇష్యూ అండి, గవర్నర్ గారి పాత్ర గురించి ఈ 10 రోజుల్లో వచ్చిన విమర్శలు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్లకుండా ప్రమాదాన్ని తప్పించారని వస్తున్న పాజిటివ్ విమర్శల మీద మీ రెస్పాన్స్? ఒకటి, కేంద్రంలో అక్కడ బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, మరొకటి ఉన్నా కూడా ఒక బలమైనటువంటి రాష్ట్రంలో వాళ్ళకి బలం కూడా లేనట్టు, రూట్స్ కూడా లేనటువంటి చోట ఒక రాజకీయపరమైనటువంటి అవకాశం అంది వచ్చినప్పుడు సాక్షాత్తు వాళ్ళ ప్రతినిధి అక్కడ ఒకప్పుడు ఒక స్టాంచ్ కరుడు కట్టినటువంటి కార్యకర్త ప్రస్తుత గవర్నర్గా ఉన్నప్పుడు చాలా నిర్లిప్తంగా, ఉదాసీనంగా మనకెందుకు లేని కూర్చొని ఊరుకుంటారని అనుకోవటం చాలా హాస్యాస్పదమైన అంశం. ఖచ్చితంగా ఏమిటంటే అక్కడ వాళ్ళ పార్టీ అక్కడ ఎదిగేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వ్యూహం ఏంటంటే ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు తమ కనుసన్నల్లో, తమ చెప్పు చేతల్లో ఉండాలనేటువంటి వ్యూహంలో దాన్ని అందిపుచ్చిన అవకాశాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే అతి జాగ్రత్తగా ఉపయోగించుకున్నారు. కారణం ఏంటంటే గతంలో ఇక్కడ రామ్లా లాంటి వ్యవహారాలు ఇవన్నీ జరిగి కాంగ్రెస్ పార్టీ అభాసపాలైనటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఆచితూచి అడుగు వేస్తా, లేకపోతే న్యాయ నిపుణులు సలహా తీసుకున్నట్టు, న్యాయ నిపుణుల సలహా తీసుకోక్కర్లేదండి. కనీస కామన్ సెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇందాక మిత్రులు వారే చెప్పారు, ఏమని 23 రోజులు చేసిన వాళ్ళు, 12 రోజులు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సో రాజ్యాంగబద్ధంగా ఆవిడ నాకు మెజారిటీ ఉందని అన్నప్పుడు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చేసేటువంటి అవకాశం కూడా డెఫినెట్ గా ఉంది. కానీ మరి ఆయన ఎందుకు తాత్సారం చేశారనే ప్రశ్నకి సమాధానం చెప్పినట్టయితే అది సంతృప్తికరంగా ఉంటే దేశ ప్రజలు విశ్వసిస్తారు. అంటే హీ హ్యాస్ గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ టు ద పన్నీర్ సెల్వం, బట్ పన్నీర్ సెల్వం ఫెయిల్ అయ్యాడు. దానికి ఇంకా స్పష్టంగా ఏంటంటే ఇందాక వారు అంటున్నారు పన్నీర్ సెల్వం టీ కప్పులో తుఫాను కాదు. ఎందుకంటే ఆయన ఏం ప్రామిసులు చేశాడో లేదా ఆయన తరఫున ఎవరు చేశారో తెలియదు, కానీ 8 మంది ఎంపీలు అంటే మామూలు విషయం కాదు. ఇవాళ 8 మంది ఎంపీలు ఆయన శిబిరంలో ఉన్నారు. రేపొద్దున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వీళ్ళందరూ డెఫినెట్ గా మద్దతు ఇవ్వబోతున్నారు. సో వీళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా, 1 2 మంత్రి పదవులు తీసుకుంటారా, లేకపోతే ఎలా వాళ్ళని కాపాడుకుంటాడు, ఇదంతా కూడా అతను వీల్లేదు. డెఫినెట్ గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వెనక్కి వెళ్లే అవకాశం కూడా ఉందంటారు విజయబాబు గారు. వీళ్ళంతా ఎంపీలు లేకపోతే ఎవరో కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఎందుకంటే ఆయన తప్ప ఎప్పుడైతే పళనిస్వామి, మీకు ఇంకొకటి కూడా ఆసక్తికరమైన అంశం ఏంటంటే తమిళ రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో చూసుకుంటే అంతేగా దేశంలో రాజకీయాలతో టోటల్లీ డిఫరెంట్ అండి. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళతో ఒక అనుకూలంగా ఉండేటువంటి దీన్నే ప్రదర్శిస్తారు. సో ఇవాళ నా జైలు శిక్షకి వీళ్లే కారణం, నా ముఖ్యమంత్రి పదవి పోవడానికి వీళ్లే కారకురాలా అనేటువంటి ఒక కసి శశికళలో ఉండి ఆవిడ కంట్రోల్ చేస్తుంది వేరే విషయం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే పళనిస్వామి కూడా కేంద్రంతో ఉంటారు. అది అక్కడ జరుగుతున్న సంప్రదాయం. దీన్ని సత్సంప్రదాయం అని అనుకోవాలి రాష్ట్రం కోసం. మనకు అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో అవకాశవాద రాజకీయాలే తప్ప ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి టోటల్లీ డిఫరెంట్. ఆ పరిస్థితుల్లో ఒకవేళ అతను కనుక వాళ్ళతో కంఫర్టబుల్ గా సెట్ అయితే ఈ 8 మంది ఎంపీలు కూడా మనందరం పార్టీ కోసం వెళ్ళిపోతున్నాను కూడా వెళ్ళిపోవచ్చు, జారిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేయగలిగినంత కెపాసిటీ పన్నీర్ సెల్వం లేదు. సో మొత్తంగా ఇది అయితే ఈ 8 రోజులు ఎందుకు వారం రోజులు ఎందుకు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఇంత టైం ఎందుకు ఉందనే దాని మీద అయితే డెఫినెట్ గా ఒక సస్పిషియస్ ఇది ఉంది. దాని మీద భవిష్యత్తులో ఆయన గవర్నర్ గారైనా కూడా చెప్పినట్టయితే చెప్తే బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత జగన్మోహన్ రెడ్డి యువభేద ద్వారా ప్రత్యేక హోదా మాత్రమే బ్రహ్మాస్త్రం అని నేను కొన్ని కామెంట్స్ చేశారు. ఆ అంశాలు మాట్లాడదాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్. చచ్చు.
వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పింది. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదా రాదనుకుని ప్రత్యేక ప్యాకేజ్ కోసం తీసుకుని ముందుకెళ్తున్నాం అని చెప్పినా మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని బట్టి ముందుకెళ్తున్నారు. రమేష్ గారు, ఇదే అంశాన్ని పెట్టి ముందుకెళ్ళడం రెండు రకాలు. ఒకటి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా హోదాయే కావాలి. రెండోది, వైసీపీ ప్రధాన రాజకీయ ఎత్తుగడ ప్రత్యేక హోదాయే. ఇది మీరు చాలా స్పష్టంగా బహిర్గతంగానే చెప్తున్నారు. ఎంపీల రాజీనామాల విషయం తెరపైకి తెచ్చి ఎట్లా ఒకవైపు లేదని చెప్తూ ఉంటే మీరు ఎందుకు దీన్నే పట్టుకుని ముందుకెళ్లాలనుకుంటున్నారు? రిషి గారు, ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేది అంటే ఇదే నినాదాన్నో లేకపోతే ఇదే అంశాన్నో పట్టుకుని ముందుకెళ్తున్నామంటే ఎంత బలమైన కారణం ఉంటే, అంటే ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి మన పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ప్రత్యేక హోదా రాష్ట్రం విడిపోయేటప్పుడు 5 సంవత్సరాలు ఇస్తానన్న మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, 10 సంవత్సరాలు కావాలి బల్లగుద్ది చెప్పిన వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, 10 సంవత్సరాలు కూడా చాలదు 15 సంవత్సరాలు కావాలి అని చెప్పేసి తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. అంటే ఇదేదో గద్దెనెక్కిన తర్వాత, కేంద్రంలో కూర్చున్న తర్వాత, రాష్ట్రంలో కూర్చున్న తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదేమి దీనివల్ల ఉపయోగం లేదంటే పెట్టుబడులు. ఒకటి రమేష్ గారు, ప్రత్యేక హోదా అనేది పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. మరి ఎంఓఏలు చూస్తే మనకు గత సంవత్సరం జరిగిన దాంట్లో 4 లక్షల కోట్లు దాదాపుగా మన 10 లక్షల కోట్లు ఎంఓఏలు జరిగాయని చెప్తోంది కదా ప్రభుత్వం. అంటే 15 లక్షల కోట్లు దాదాపుగా అన్ని చూసుకుంటే ఎంఓఏ. 2016 విశాఖపట్నం సమ్మిట్ లో 4,75,00,00,000 ఎంఓఏలు చేసుకున్నారు. మీ ద్వారానే అడుగుతా ఉన్నాం, పత్రికల ద్వారా అడిగాం. 4 లక్షల, అదే చెప్పింది, 4,75,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఎంతమంది పెట్టుబడులు పెట్టి, అంటే గ్రౌండ్ లో రియాలిటీ ఎంతమంది రియాలిటీగా పనిచేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. అట్లాగే నిన్నగాక మొన్న 2017 సమ్మిట్ పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఆర్పాటంగా 10,72,000 కోట్ల రూపాయలతో 10 లక్షల కోట్ల రూపాయలతో ఎంఓయూలు అని చెప్పారు. అంటే ఇదంతా కూడా తాత్కాలికంగా సూటు బూటు వేసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంఓయూలు చేసేసాం, వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు పెడుతున్నారు అని చెప్తే ప్రజలు విశ్వాసంలోకి తీసుకోరండి. రిషి గారు, మేము చెప్తా ఉన్నాము, ప్రత్యేక హోదా లేకుండా, అంటే రాయితీలు లేకుండా హైదరాబాద్ నుంచి అమరావతిలో పెట్టుబడులు పెట్టరు, ఢిల్లీ నుంచి వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టరు, బాంబే నుంచి పెట్టరు, అమెరికా నుంచి పెట్టరు, దుబాయ్ నుంచి పెట్టరు. మేము ఫస్ట్ నుంచి చెప్పేది వాళ్ళకి తెలిసింది కూడా. ముఖ్యమంత్రి గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారి మనసుకు తెలుసు. ఈరోజేదో కేంద్రానికి కేంద్రం చెప్పేదానికి ఆయన ఏదో అమ్ముడుపోతే కుదరదు. ఈరోజు ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి ఆయన చెప్పాడు, ప్రత్యేక హోదా సంజీవిని కాదని మళ్ళీ చెప్తా ఉన్నాడు. అంటే 2 మాటలు మాట్లాడి వెంకయ్య నాయుడు గారు కూడా అక్కడ మాట్లాడి, అంటే వెంకయ్య నాయుడు గారికి తెలియకనే చెప్పారు. వెంకయ్య నాయుడు గారు మీరు అన్న పాయింట్ ఇప్పుడు విజయ్ కుమార్, అంటే మీరు ప్రత్యేక హోదా ఉంటే మాత్రమే ఇవన్నీ వస్తాయని చాలా సందర్భాల్లో వైసీపీ చెప్తుంది. ముఖ్యంగా మీరు అంటున్న పెట్టుబడులు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ బోగస్ అని నిన్న కొట్టిపడేశారు జగన్మోహన్ రెడ్డి. సరే, దానికి ఆయన ఎగ్జాంపుల్స్ నెంబర్స్ కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా నెంబర్లు చెప్పారు, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు ఐడియా లేదు. కానీ మేము చెప్తున్నాము, 2016 సమ్మిట్లో 4,67,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిన దాంట్లో ఇప్పటిదాకా సివిల్ వర్క్ స్టార్ట్ అయ్యి దాన్ని ఉత్పత్తికి దగ్గరగా ఉన్నది 38 సంస్థలు. ట్రయల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన వారు ఉన్నారు. నేను జస్ట్ కంప్లీట్ చేస్తాను. ట్రయల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన వారు పేర్లు కూడా ఇస్తాను, నేను పేర్లు కూడా ఇస్తాను. 38 సంస్థలు 52,987 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ దగ్గరగా ఉన్నాయి. ట్రయల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది 6, అవి 1,509 కోట్లు. మిషనరీ ఎరెక్షన్ స్టేజ్ లో ఉండేది 16. సివిల్ వర్క్ స్టార్ట్ 42% వరకు ఇప్పటికి రకరకాల స్టేజ్ లో. ఒకటి భూమి అలకేట్ చేసి ఇంకా తక్కువ ఉంటుంది, రఫ్లీ 2 lakh crores.
2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు. సో ఇవి ఏ స్టేజ్ లో ఉంటాయంటే ఒకటి ప్రొడక్షన్ పూర్తయి దాదాపుగా వచ్చిన స్టేజ్, ఇంకోటి ట్రయల్ ప్రొడక్షన్ స్టేజ్, ఇంకోటి సివిల్ వర్క్ స్టార్ట్ అయిన స్టేజ్, ఇంకోటి ల్యాండ్ అలాట్మెంట్ స్టేజ్, ఇంకోటి డిపిఆర్ సబ్మిట్. మీరు చెప్పే పాయింట్ ఏంటి? ప్రత్యేక హోదాకి పరిశ్రమలకి సంబంధం లేదు, హోదా లేకపోయినా అదే కదా మీరు చెప్పే పాయింట్. 2016లో సరే 2014లో మేము గవర్నమెంట్కి వచ్చినప్పటి నుంచి శ్రీ సిటీలో వచ్చిన 14 జపనీస్ కంపెనీలు, గమేష నెల్లూరు, తారకేశ్వర సిరమిక్స్ చిత్తూరు ఉన్నాయి. వెంటనే పేర్లు అవుతాం, విన్నమని చెప్పండి వాళ్ళని. సుజలాన్, అంతపురు, అపోలో, ఒక్క నిమిషమే ఎక్కువ తీసుకోను. అపోలో, అవంతి ఫీల్డ్స్, అరబిందో, నాట్కో, దివీస్, గ్రీన్ ప్లై, ఏకేఆర్ రెడ్డిస్, ఫుడ్ పార్క్ ఇన్ ప్రకాశం, సూర్య రోషిని, రెడ్సన్ సీమ్లెస్, రిజు మోటార్స్, శాస్తా కాంటినెంటల్, హాలిడే ఇన్ హోటల్ తిరుపతి, సుజలాన్ ఎక్స్పాన్షన్, చాలా ఉన్నాయండి. నేను ఒక మాట చెప్పాను, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక్కసారి సీఎం డాష్ బోర్డ్ లో కానీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డాష్ బోర్డ్ లో కానీ పోతే నేనేమి ఎక్కడి నుంచి చాలా ఇవన్నీ రాత్రి నేను దీంట్లో సమాచారం లేకుండా కేవలం రాజకీయ విమర్శలే చేస్తున్నారు. ఆ పాయింట్ తర్వాత మేము చెప్పే పాయింట్ అంటే రమేష్ గారు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు వస్తే మేము తీసుకుపోయి చూపిస్తాం, తీసుకుపోయి చూపిస్తాం. ఎండాకాలం వచ్చింది కష్టపడిన అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దేనికి ల్యాండ్ ఇచ్చాము, ఏవేవి స్టార్ట్ చేయబోతున్నాయి, ఏవి ఎంత చేసినాయి, 2014 జూన్ నుంచి ఈ రోజు దాకా ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేసినాయి, వచ్చి వాళ్ళనే కూర్చొని ఇది భరిస్తుంది, మా గవర్నమెంట్ కానీ పార్టీ భరిస్తుంది. చెప్పండి రమేష్ గారు. రిషి గారు ఇండస్ట్రీస్ ఎక్కడ వచ్చినాయో చూపిస్తామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం, ప్రత్యేక హోదాని తుంగలో తొక్కారు, ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్తా ఉన్నారు. మాజీ స్పీకర్ మనోహర్ గారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఆయన తీసుకొని సంవత్సరం దాటిందండి, ఆయన తీసుకొని సంవత్సరం దాటింది. ఆ చిత్తుకాయ మీరు ఇంకా ఆ చిత్తుకాయ పట్టుకోండి. ఆర్బీఐ ఇప్పుడు ఒక్క క్షణం, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది 2016-17 లో 1,23,000 కోట్ల రూపాయలు భారతదేశంలోకి వస్తే దాంట్లో 23,000 కోట్ల రూపాయలు ఆంధ్రదేశంలోకి వచ్చాయని ఆర్బీఐ డేటా ఉంది. నేను 2016 సమ్మిట్ లో ఇప్పుడు ఎఫ్డీఐ వేరే, ఒక నిమిషం, మీరు నాలెడ్జ్ లేకుండా మీరు చెప్పేవన్నీ దొంగ లెక్కలు, మిమ్మల్ని తీసుకెళ్తాం ఏసీ బస్సులో చూపిస్తాం అని చెప్తోంది. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎక్కడికి రమ్మంటారు చెప్పానండి, నేను చెప్తాను సార్, ఒక్కో పేరు చెప్తాను. రేణిగుంటలో కార్బన్ లావా దగ్గర నుంచి, ఆస్పిరా దగ్గర నుంచి, చిత్తూరులో వచ్చిన పెచ్చి దగ్గర నుంచి ఒక్కొక్కటి రమేష్ గారు నేను పేర్లు చెప్తున్నాను. ఎన్టీవీ ద్వారానే వెళ్దాం ఖచ్చితంగా నేను పేర్లు చెప్తాను, ఏ కంపెనీలు వచ్చాయి పేర్లు చెప్తాను. ఉద్యోగాలు ఇచ్చారు ఈ 3 సంవత్సరాల కాలంలో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ గారు కంపెనీల పేర్లు చెప్తున్నాను, ఊర్లు చెప్తున్నాను. మీ ముఖ్యమంత్రి గారికి మీకు ధైర్యం ఉంటే, మీకు నిజంగా నిజాయితీ ఉంటే, కమిట్మెంట్ ఉంటే నేను పేర్లు చెప్తున్నాను, ఆ పేర్లు తీసుకొని రండి, నేను తీసుకుపోతాను. మా గవర్నమెంట్ తీసుకుపోతుంది, మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తీసుకుపోతుంది. తీసుకొస్తానని చెప్పేసి మోసం చేసి ఎందుకు సార్ ఈ మాట? నేను ఊరికే ఇవంతా దాసాలు మాట్లాడుతున్నాను. నేను కంపెనీ దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోతాను, పెట్టుకోమని చెప్తా ఉన్నా సార్. కంపెనీ దగ్గర తీసుకుపోతాను మిమ్మల్ని. నేను ఇంతకీ ఇంకేం చెప్పాలంటే రమేష్ గారు ఒక్క నిమిషం, విజయ్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు థ్యాంక్ యూ. రెడ్డి జవాబు గారు 2 అంశాలు ఒక నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గర ప్లీజ్. ప్రత్యేక హోదా మాత్రమే బ్రహ్మాస్త్రము, ఎందుకు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రత్యేక హోదా కావాలో మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చెప్పారు. కాదు కాబట్టి అది వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్యాకేజ్ అని ప్రభుత్వం చెబుతుంది అనమాట. ఇందులో వాస్తవం ఏంటి, లేకపోతే వాస్తవ దూరం ఏంటి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం. రెండోది, మరి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కదా ప్రభుత్వం చెప్తాను లెక్కల ప్రకారం హోదా లేకపోయినా. ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెడితే ఈ రాష్ట్ర పరిపాలనలో ఇండస్ట్రీస్ రావటం అనేటువంటిది, ఇండస్ట్రియల్ సమిట్స్ పెట్టడం, వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇదంతా కూడా ప్రతి రాష్ట్రంలో లేదా ప్రతి దేశంలో ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ అండి ఇది. అంతే తప్ప ఎవరో ఇప్పుడు మేమే చేసాం ఇది కనుకనే కాదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో సమ్మిట్ జరిగింది.
లేదు, మీరు చెప్పేటప్పుడు Shivkumar ఇదే గారు, చెప్పాలి. మళ్ళీ మిమ్మల్ని అడుగుతా. This is not Let my him business. analyze, please. నేను ఐఎమ్ నాట్ ఏ పాలిటీషియన్. మీరు politician కదా, మీరు మధ్యలో analyst interrupt ఉన్నప్పుడు- దయచేసి మీరు మధ్యలో interrupt నా- చేయొద్దు, analyst Shivkumar గారు. ఉన్నప్పుడు Please. ఆయన fact చెప్పాలి. Please, you don't నా interrupt. అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇస్తే మాట్లాడదా, లేకపోతే ఖాళీ మీరు మాట్లాడండి, కూర్చుంటా. ఇక్కడ ఇది ఇట్ ఈస్ అ రెగ్యులర్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది అయితే దీంట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, బట్ ప్రాక్టికల్ రిజల్ట్స్కి వచ్చేసరికి అవి రెండు కూడా ఇక్కడ టాలీ కావు. ఆ రోజున గీతారెడ్డి గారు సబ్మిట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాకు ఇన్ని ఎంఓయూలు అయినాయి అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ ఎంఓయూల్లో అనౌన్స్ చేసిన వాటిల్లో వైజాగ్లో జరిగిన దాంట్లో మన జరిగిన సమ్మిట్లో ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ ఎవరు ఈ జిఎంఆర్ కావచ్చు, లేకపోతే అపోలో కావచ్చు, వగేరా వగేరా వాళ్ళు ఆ రోజున ఎంఓయూ చేసుకున్నారు. వైజాగ్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ అగైన్ రీసెంట్గా జరిగినటువంటి దీంట్లో కూడా చేసుకున్నారు. అంటే ఎక్కడ సమ్మిట్ జరిగినా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వెళతారు, అటెండ్ అవుతారు. అలాగే ఇప్పుడు దావోస్ వెళ్ళామని చెప్పన్నారు. దావోస్ ఏంటంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ 3,000 మంది ప్రతినిధులు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఆ 3,000లో మనం ఒకళ్ళం, 3,000 మంది ప్రతినిధులు అక్కడికి అటెండ్ అవుతుంటారు. 149 దేశాలు అటెండ్ అవుతూ ఉంటాయి. ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇదంతా నేను చెప్పింది కాదు, రాయిటర్స్ అనేటువంటి ప్రపంచ వార్తా సంస్థ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఏ రిప్రజెంటేటివ్ 3,000 మందిలో వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి పాలకులు కానీ వాణిజ్యవేత్తలు వస్తుంటారు. అయితే దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లోనే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు ఆ రోజున గవర్నమెంట్లో. అలాగే వైజాగ్లో జరిగినటువంటి దానికి ఇది అవ్వలేదు. ఇప్పుడు వారు ఏం చెప్తున్నారంటే 43 సంస్థలు మొదలైనవి ఇంత అమౌంట్ అన్నారు. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే ఎన్ని సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి, ఎన్ని సంస్థలు ప్రారంభమైనాయి అనేటువంటి ఫిగర్ కూడా చెప్తే మనకి అది ఒక పాయింట్. కమింగ్ బ్యాక్ టు ది స్పెషల్ స్టేటస్. అయితే ఇదంతా కూడా ఇది రెగ్యులర్ ప్రాసెస్. దీనికి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళు కూడా చాలా విగరస్ గా తిరుగుతా ఉన్నారు. వాళ్ళు ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఇక్కడ స్పెషల్ స్టేటస్ అనే డిమాండ్ లేదు, అసలు దానికి సంబంధం లేదు. సో ఇక్కడ జరుగుతుంది అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రూలింగ్ అండి. సో దీన్ని మనం భూతత్వం గ్లోరిఫై చేసి చూపించాల్సిన అవసరం అంటే వారు ఒక లెక్క చెప్పారు. 2012-13లో కేవలం అంటే 7% కూడా లేని 11 రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు 30% పెట్టుబడులు వచ్చాయి. మిగతా రాష్ట్రాలకు అది చెప్తాను. ఇంకా ఎంత ఎక్కువ వచ్చేవి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అంతంత మాత్రంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, ఎలైట్నెస్ అంతగా లేనటువంటి రాష్ట్రాల్లో, ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కీర్తించబడే న్యాచురల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కీర్తించబడుతున్నటువంటి రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాలతో పోల్చిన అక్కడే ఏమీ లేనటువంటి చోటే స్పెషల్ స్టేటస్ ద్వారా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే న్యాచురల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నటువంటి మన రాష్ట్రానికి రాయితీలు కనుక ఇచ్చినట్టయితే ఇవాళ మీరు ఏ సమ్మిట్ అయితే పెట్టారో ఇలాంటి వాటికి ఇంకా పెద్ద పెద్ద సంస్థలు వచ్చి అద్భుతమైనటువంటి దీంతో ఇవాళ వాళ్ళు ఇది పైగా ఇంకొకటి ఇక్కడ 1 పాయింట్ జస్ట్ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇవాళ పాలిటీషియన్స్, అపోజిషన్ లీడర్స్ కానీ వాళ్ళు కానీ ఈ స్లోగన్ బుధానికి ఎత్తుకొని ఉండొచ్చు. కానీ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా స్పెషల్ స్టేటస్ కావాలని అడగల, పొలిటికల్ పార్టీస్ కూడా ఎవరు కావాలని అడగల. మీరు ప్రజా వేదికల మీదకు వచ్చి మీరు హామీ ఇచ్చారు, మీరు బాస చేశారు, మేము అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పని. అంటే మీరు నమ్మించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా మీకుంది. ఒకవేళ ఏదేని కారణాల వల్ల 14th కమిషన్ కానీ ఇది ఏదైనా అయితే మీరు పార్లమెంటులో, బయట మీడియాలోకి వచ్చి కాదు మాట్లాడాల్సింది, పార్లమెంట్లో ఒక విస్తృతమైన చర్చ జరిపి ఆ చర్చ ద్వారా మీరు ఎందువల్ల చేశారని చాలా బయస్ గా మాట్లాడండి. ఒక పక్కే చూసి చాలా బయస్ గా మాట్లాడాలి. ఒక అనలిస్ట్ గా మాట్లాడాల్సిన మాటలు కాబట్టి ఇంకొక మాటలుగా మాట్లాడాలి. ఒక గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది చూడాలి. చాలా బయస్ గా మాట్లాడాలి. మీరు అట్లా మాట్లాడకూడదు. బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది తప్పది. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెంకయ్యనాయుడు గారు పేరు తీస్తున్నారు. వెంకయ్యనాయుడు గారు లేని ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు ఊహించుకోలేరు ప్రస్తుతం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత చేస్తున్నారు, కేంద్రంతో ఎంత పోరాటం చేసి ఈరోజు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని రకాలుగా నిధులు కావచ్చు, ఎన్ని రకాల సహాయ సహకారాలు చేస్తున్నారో అందరికి తెలుసు. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్న స్పెషల్ స్టేటస్ వెంకయ్యనాయుడు గారు లేకపోతే కేంద్రం అసలు ఆంధ్రప్రదేశ్ పట్టించుకునేదండి. కానీ ఇంకా ఎక్కువ పట్టించుకునేలాగా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అంటే అక్కడ జరిగిన ఒక
కొత్త రాష్ట్రానికి జరగాల్సిన నిధులు కావచ్చు, ఇంకా తొందరగా తీసుకురావడంలో, ఈరోజు ప్రధానమంత్రి గారిని తీసుకురావడంలో, వివిధ రకాల మంత్రులను తీసుకొచ్చి అక్కడ ఫీల్డ్ని చూసి, ఈరోజు ఇంకోటి 11 రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఉందన్నారు. అక్కడ పరిస్థితికి ఇక్కడ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అక్కడ 11% నుంచి 30% పోయి ఉండొచ్చు. కానీ ఫిగర్స్ ఎంత, ఎన్ని లక్షల కోట్లు అక్కడికి వచ్చాయి, ఎన్ని వేల కోట్లు అక్కడికి వచ్చాయి, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి, దాన్ని చూడండి. పర్సెంటేజ్ చెప్పి ప్రజలను మభ్యపెట్టొద్దు. 11% నుంచి 30% అయినా కూడా చిన్న రాష్ట్రాలు, చిన్న ప్రాంతాలు అవి. అక్కడ ఎన్ని లక్షల కోట్లు పోయాయి. రెండోది, వాళ్ళు ఈ రోజు వైసీపీ వాళ్ళు ఈ రోజు వాళ్ళపైన ఉన్న కేసులు, నిన్న మొన్న ఎక్కడైతే శశికళ గారికి మళ్ళీ జైలు శిక్ష పడిందో ఆ కేసులు మళ్ళీ మా పైన ఎక్కడన్నా వస్తాయేమో అని కొత్త మళ్ళీ ఒక డ్రామాని పెంచడానికి ఇట్లాంటి విద్వేషపూరితమైన ఒక మాటలు మాట్లాడి ఏదో ప్రజలు కొత్త అంశాన్ని తీసుకొస్తున్నాం, దీన్ని రెచ్చగొడతామనే ధోరణిలో మాట్లాడుతున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ వేదిక ఉందండి. పార్లమెంట్ లో ఎందుకు ఎప్పుడండి చేస్తామని చెప్పి ఎన్ని రోజులైంది? మనం ఇప్పుడు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు చేస్తామని ఎన్ని రోజులైంది? ఫైనల్ గా రమేష్ గారు ఏం చెప్తారు? ఎంపీలు రాజీనామాల అంశం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా? రిషి గారు, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి డే 1 నుంచి పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మిత్రుడు చెప్పాడు, పాడిందే పాడరా పాసిపాడ దాసరా అని చెప్పేసి ఆ కేసుల గురించి మాట్లాడబోకు. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నా లేకపోతే ఇంకొక నాయుడు గారు ఉన్నా ఈ రాష్ట్రం ఏమి అభివృద్ధి చెందకపోదు. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు ఉన్నాయి, తప్పనిసరిగా అభివృద్ధి చెంది. మేము ఒకటే చెప్తా ఉన్నాండి, ప్రత్యేక హోదా సాధించే క్రమంలో ఎందాకైనా పోరాడతాం, ఎక్కడిదాకైనా వెళ్తాం. మీకు తెలుసు, ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు గళం విప్పే ఈ పరిస్థితుల్లో మేము పెట్టే యువబేరీలు చూస్తా ఉన్నారు. మేం కాదు, మొన్నటిదాకా ప్రత్యేక హోదా కోసం చూసిన మీ పార్టీకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కకు వచ్చి ప్రత్యేక హోదా కావాలని చెప్తా ఉన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి మీరు రోడ్ల మీద ఉన్నారు. నేను వేసిన సవాల్కి, లేకపోతే మా ప్రభుత్వం వేసిన సవాల్కి, ఏ కంపెనీలు వచ్చాయో మేము క్షేత్రస్థాయిలో చూపిస్తాము అంటున్న సవాల్కి రమేష్ గారు స్పందించలేదు, సిద్ధంగా లేరు. మేము చూపిస్తాము, ఒక్కసారి చూపిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు గారికి ఎన్టీవీ జన్మదిన శుభాకాంక్షలు. విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ తరఫున, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన. గోపి గారు, భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. విజయవాడ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒకరోజు టీవీ ఆన్ చేయగానే ఈయన ఒక భర్తృహరి చెప్పారండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతృస్తులై ఆరంభించి పరిత్యజింతురు మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులకు నృత్యున్యోతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుసు మీ ప్రజ్ఞానిధులు కావునని చెప్పని ఒక భర్తృహరి శ్లోకం చెప్పారు. దీన్ని ప్రాక్టికల్గా ఆచరించడం అనేది ఎవరికైనా కూడా అసాధ్యం. కానీ అంటే కొంతమంది అసలు ఏ పని చేయరు, కొంతమంది స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తారు. ధీరులు దాన్ని అచీవ్ చేసేదాకా సాగుతారని ఒక నమ్మినటువంటి సిద్ధాంతంతో ఒక ఉద్యమ కెరటం లాగా ఆయన విశ్వసించిన ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యమ కెరటంగా ఆయనకి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియదు. రమేష్ గారు, రిషి గారు, చాలా మంది అంటే చరిత్రలో చదువుకున్నాం, కానీ అంటే స్వతంత్ర పోరాటంలో భారతదేశం కోసం స్వతంత్ర పోరాటంలో పోరాడి అసువులు బాసిన చాలా మంది గురించి చరిత్రలో చదువుకున్నాం. అంటే మన వయసులో, మా వయసులో పోరాట యోధులంటే ఎట్లా ఉండాలి, పోరాడి సాధించగలగాలి అంటే చంద్రశేఖరరావు గారి లాగా ఆయన ధీరోదాత, ఆయన ఒక విషయాన్ని పట్టుకున్నా దాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లే విధంగా చంద్రశేఖరరావు గారు చేసిన అంటే ఆ పోరాటంలో అలుపెరగని పోరాట యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎన్టీవీ ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన 100 ఏళ్లు వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ విజయబాబు గారు, థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.